బీఆర్ఎస్ పార్టీ నుండి బచ్చు శ్రీనివాస్ గారు జూమ్లో జాయిన్ అవుతున్నారు. పొలిటికల్ అనలిస్ట్ రామ్ గోపాల్ గారు, బీకాన్ సర్వే సంస్థ అధినేత మధు గారు. నమస్తే అండి అందరికీ కూడా. జార్ఖండ్ అనగానే తీర్పు ఏమన్నా ఇప్పుడు రివర్స్ అవుతుందా అని బీజేపీ వారిని అడగాలనిపిస్తోంది. కాన్ఫిడెంట్గా ఉన్నారా మీరే గెలుస్తారని, లేకపోతే కాంగ్రెస్ వైపే విజయావకాశం ఉందని అంటారా? ఉన్నా కూడా మీరు అనరేమో. ముందుగా ఏయోటి ప్రేక్షకులు, వివిధ పార్టీ నుంచి నాయకులకు, విశ్లేషకులు, అలాగే సర్వే సంస్థ నుంచి అధినేత వారికి కూడా అందరికీ నమస్కారం. కొంత ఈరోజు జరిగినటువంటి పోలింగ్ సరళి అవన్నీ చూస్తూ ఉంటే కొంత పాజిటివ్ ఉన్నది. అది ఎంత అనేది ఇంకా ఆచితూచిన తర్వాత ఫస్ట్ ఫేజే కాబట్టి 43 నియోజకవర్గాలకే జరిగింది కాబట్టి కొంత ఇది చేస్తూ ఉన్నాము. మొత్తానికి హర్యానా ఎన్నికల్లో వచ్చినటువంటి పాజిటివ్ రిజల్ట్ ఖచ్చితంగా ఉమ్మడి పక్కన ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల మీద పడుతుంది. ఆ ప్రభావం ఖచ్చితంగా జార్ఖండ్ మీద కూడా చాలా బలంగా చూపిస్తుందని మనకి క్లియర్గా కనబడతా ఉంది. ఎందుకంటే గత సమావేశాలు ఎక్కడ కూడా మాట్లాడినప్పుడు అభివృద్ధి, సంక్షేమం అనేటువంటి అంశం మీద మాట్లాడారు. తర్వాత యువత అన్ని విషయాలు ఆచితూచి ఉన్నారు. ఈ రోజుల్లో ఓటేసేటువంటి యువత అన్ని ఆచితూచి ఓటేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఆడ మాకు పాజిటివ్ రిజల్టే ఉంటుంది. ఏమాత్రం ఇది లేదు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ జార్ఖండ్లో విజయం సాధిస్తాం. మహారాష్ట్ర విషయానికి వస్తే కూడా మహారాష్ట్ర విషయాలు కూడా ఇప్పటివరకు కూడా మహారాష్ట్రలో జరిగినటువంటి అన్ని ఎన్నికల్లో కూడా సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చిన దాఖలాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఏ ఒక్క పార్టీతో కూడా క్లియర్గా వచ్చినటువంటి దాఖలేదు. భారతీయ జనతా పార్టీ మద్దతుతో ఇప్పుడు ఉండడము, గతంలో కూడా రావాలనుకున్నా కానీ ఇంకొక పార్టీ అంటే ఎన్సీపీ కానీ లేదా శివసేన పార్టీ లేదా కాంగ్రెస్, గతంలో వాళ్ళు కాంగ్రెస్తోని ఎన్సీపీ మళ్ళీ ఆ పార్టీల నుండి మళ్ళీ రెండుగా చీలిపోయి కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయిన పరిస్థితి కూడా అక్కడ ప్రాంతీయ పార్టీలుగా ఉన్నటువంటి శివసేన చీలిపోయి ఒక పార్టీగా చెల్లడం, మళ్ళీ ఎన్సీపీ కూడా చెల్లిపోవడం. ఎన్సీపీ కూడా చెల్లు అంటే పూర్తిగా ఏంది అంటే మహారాష్ట్ర హిస్టరీ మొత్తం మీరు చూసుకుంటూ పోయినా ఒక 5 టర్మ్స్ అంటే సుమారు 25 సంవత్సరాల హిస్టరీ మొత్తం చూసుకుంటూ పోయినా సంకీర్ణ ప్రభుత్వం వచ్చినట్టు దాఖలాలే ఉన్నాయి. ఏ ఒక్క పార్టీకి క్లియర్ మెజారిటీ వచ్చి ఒకే పార్టీ చేసినటువంటి దాఖలాలు లేవు. కానీ ఈసారి మహారాష్ట్రలో కూడా భారతీయ జనతా పార్టీ చాలా కీలకంగా మేము వ్యవహరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ కాంగ్రెస్ కన్నా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ ఆడ 100 స్థానాలు ఏదో పోటీ చేస్తూ ఉంది. కానీ బీజేపీ ఆడ మేము 148 స్థానాలు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆడ ఆల్రెడీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి మహారాష్ట్రలో కూడా ఇలా పూర్తి సంపూర్ణమైనటువంటి మెజారిటీ భారతీయ జనతా పార్టీదే. అక్కడ కూడా మహారాష్ట్రలో కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. రైట్. వినోద్ గారు, 70% నమోదైంది పోలింగ్ శాతం. అయితే ఇది మీకు పాజిటివ్ సైనా, ఏదైనా డౌట్గా ఉండే సైనా, ఎట్లా చూస్తారు దీన్ని? డెఫినెట్గా ముందుగా ప్రేక్షకులకు, ఏయో ప్రేక్షకులు, తర్వాత తోటి ప్యానలిస్టులకు నమస్కారం చెప్తూ, ఈరోజు అఫ్కోర్స్ మీరు అన్నట్టు ఫేజ్ 1 ఎలక్షన్స్ అయిపోయినాయి జార్ఖండ్లో. సో మీరు అన్నట్టు 70% దాకా ఓటింగ్ అయినప్పుడు